ఏడుస్తూనే ఉన్నాను సార్, డ్యూటీ దిగినంత వరకు ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళు అన్ని మొఖం అంతా పొంగిపోయింది. ఎందుకంటే అక్కడ మనల్ని నమ్ముకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇక్కడ సార్ అప్పుడు దాకా లీవ్ అవ్వాల్సింది, అవతల అతనికి బాగోకపోవడం వల్ల బస్సు ఆగిపోతుంది. బస్సు ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్స్ ఆగిపోతాయి, పైనుంచి ప్రెజర్ వచ్చేస్తుంది మా డిఎం సార్కి. దానివల్ల ఇంకా అలా ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సార్, ప్రోగ్రామ్ ఆపేసి. ఆ రోజు అయితే ఫుల్గా ఏడ్చాను సార్. మీరు కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయడానికి ట్రై చేశారా? అంతవరకు వెళ్ళలేదు సార్, నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ. మాస్టర్ గారు చెప్పింది చేయడానికే నాకు క్యాచ్ చేయడానికే నాకు చాలా టైం పడుతుంది. అవును సార్, ఒకసారి అంటే క్యాచ్ చేయడం టైం పడుతుంది, ఒకసారి మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఫిక్స్ ఇంకా. ఓకే, అంతే సార్. ఇంకా కొరియోగ్రఫీ అంటే నా వల్ల కాదు. డాన్స్ చేసినప్పుడు మీరు బాగా కష్టంగా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? మూమెంట్స్ ఏం లేదు సార్, ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కదా. నేర్చుకునేటప్పుడు ఫ్లోర్ మూమెంట్స్ అవి కష్టం ఉంటాయి సార్. కొన్ని నేల మీద చేసేవి, ముడుకుల మీద పెట్టేవి, అవి కష్టం అనిపిస్తాయి. అవును సార్. దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా అంటే ఇలాగ పెట్టుకుంటారు కదండి, నీ క్యాప్స్ పెట్టుకుంటారు. పెట్టుకుంటాను సార్, అవి టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సార్. నీ క్యాప్స్ పెట్టుకున్నాను. ఓకే. అవును సార్. అలాంటి సందర్భాల్లో మీకు అంటే డాన్స్ చేసినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ లేకపోతే దెబ్బలు కానీ తగిలే సార్. ముక్కు చూడండి ఎల్ షేప్లో చిదిగిపోయింది నాకు. ఎందుకండి? డాన్స్ కాంపిటీషన్లోనే పడిపోయాను సార్ నేను. ఎలా పడిపోయారు? ఏ కాంపిటీషన్లో? వైజాగ్ దమ్మని లోకల్ ఛానల్లో అయింది. ఆ కాంపిటీషన్లో చేసినప్పుడు నా పార్ట్నర్కి చెమటతోనే ఉన్నాడు, నేను చెమటతోనే ఉన్నాను. దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోయి నేను పైనుంచి కిందకి పడిపోయాను. దానివల్ల డైరెక్ట్గా ఇంకా లిఫ్ట్ చేసే సాంగ్ అది. ఆ సాంగ్ లో ఏంటంటే తను చెమట నాదు చెమట వల్ల జారిపోయాము, స్కిడ్ అయ్యాను. ఈ ఎత్తు నుంచి కింద పడిపోయాను. పడిపోవడం వల్ల డైరెక్ట్ గా ఫ్లోర్ కి నా ముఖం తగిలేసి బ్లడ్ అంతా వచ్చేసింది. అప్పుడు ఎల్ షేప్ లో చిదిగిపోయింది ఇక్కడ ముక్కు. తర్వాత అది రికవర్ అవడానికి ఎంత టైం పట్టిందండి? పట్టింది సార్, 10 days పట్టింది అంతే. అంటే ఇలా వంగితే బ్లడ్ వచ్చేసేది సార్. అంటే ముక్కు చాలా సెన్సిటివ్ కదా, దానివల్ల. ఇప్పుడు బాగానే ఉంది కదా? ఇప్పుడు బాగానే ఉంది సార్, బాగానే ఉంది. ఇప్పుడు ధనా 51 సినిమాలోని శేఖర్ మాస్టర్తోనే జోడీగా చేశారన్నారు కదా, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ని ఎప్పుడైనా కలిసారా? లేదు సార్, కలవలేదు. లేదు సార్, ఒకసారి కూడా కలవలేదు. ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు, ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్, ఆయన చూసుంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు, ఒకవేళ మర్చిపోతే ఆయన. మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువు గారు కాదు అంటే గురువు గారు ఓకే, గురువు గారు మీకు నేర్పిస్తున్నారు, కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు, అది కాదు నేను అనేది. సినిమా కొరియోగ్రాఫర్లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు? 3 కొరియోగ్రాఫర్లు సార్. ఎవరండి? ఒకటి గణేష్ మాస్టర్ గారు, ఒకటి జానీ మాస్టర్ గారు, అండ్ ఒకటి శేఖర్ మాస్టర్ గారు సార్. ఈ 3 కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ 3 కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనే సార్. అంటే అందరూ ఇప్పుడు నాకు తెలిసి అంటే నాకుండే అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కానీ అది మర్చిపోరు సార్, వాళ్ళు 3 మర్చిపోరు. ఎవరైనా ఏవైనా వస్తే అంటే ఏమంటారు, నేను ఇప్పుడు ఇబ్బంది అయితే గణేష్ మాస్టర్ గారు ఉన్నారు, నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సార్ నాకు, ఆయన నించొని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిణి అని చెప్పి గౌరవించడం. అవును సార్, గౌరవాన్ని ఇవ్వడం ఇచ్చారు సార్ నిజంగా. ఎందుకంటే ఆయనతో నేను 2015లోని మా సినీ అవార్డ్స్లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో, గణేష్ మాస్టర్ గారితో సార్. ఆయనతో నేను పర్ఫార్మెన్స్ చేశాను. అవును సార్. అప్పుడు గబ్బర్ సింగ్కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది, బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు. అప్పుడు నేను రంగం 2 చేస్తున్నాను సార్. అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది. అవును సార్. జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం? జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేశారు, నాలాగే జాతరలో డాన్స్ చేశారు. ఆయన తక్కువ చదువుకున్నారు. ఇంకా ఏమంటారు, చాలామంది నీకు గేర్ ఎక్కువ, నువ్వు కొరియోగ్రఫీ చేయలేవంటే అవునా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్. దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు. అవును సార్. సో జానీ మాస్టర్ని పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు సార్. మీకోసం తెలుసా ఆయనకి? తెలీదా? తెలీదు సార్. కానీ ఆయనది నెల్లూరు కదా సార్. నెల్లూరా? నెల్లూరు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను. ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు, కరీముల్లా గారు అని, వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్. తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన. వాళ్ళ అన్నయ్య గారు జానీ మాస్టర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు ఆర్టీసీ డ్రైవర్, కరీముల్లా గారు ఆయన పేరు. అలాగా ఆయన ఫోన్లో మాట్లాడాను కానీ రియల్గా అయితే ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమన్నారు?
ఆ, అంటే మీరు చెప్పారా డాన్సర్ అని? ఆ, చెప్పారు. అంటే మీరు 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 డాన్సర్ అని చెప్పారా? అన్నయ్య చెప్పారు. ఓకే, కరీముల్లా కరీముల్లా గారు అన్నారు, చెప్పారు. ఆయన చెప్పారు. అవునా అమ్మ, జాగ్రత్తగా చేసుకో, సరే గాడ్ బ్లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంతే అంతే సార్. తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు, శేఖర్ మాస్టర్ గారు. శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టం అండి? ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు. ఈ ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే, కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది. అంతే. ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ముగ్గురు అన్నారు. అవును సార్. ఈ ముగ్గురితోని మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, ఎవరితో వర్క్ చేస్తారు? అమ్మో, కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్. కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముగ్గురిని కన్విన్స్ చేయడానికి, చేసి వర్క్ చేయడానికి వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ 99%. ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్. అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్గా భావిస్తాను. అంతే సార్. ఓకే, ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర. డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించి పెర్ఫార్మెన్స్లు ఇస్తున్న సమయంలో ఎప్పుడైనా మీకు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకున్నాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అనే ఏదైనా సందర్భంలో అనిపించిందా? అనిపించలేదు సార్. ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు. ఎందుకంటే ఇష్టం కదా సార్. డాన్స్ అంటే అంత ఇష్టం. అంత ఇష్టం. యాక్చువల్గా మీకు ఇష్టం లేనిది డాన్స్. అవును సార్. మీరు పరిస్థితుల ప్రభావంతో డబ్బు సంపాదన కోసం డ్యాన్స్లోకి వచ్చారు, కానీ డ్యాన్స్ మీద ఆ ఇష్టం ఎలా పెరిగింది? ఆ చేసే స్టెప్స్ కానీ, ఆ జనాలు ఇచ్చిన అప్లోజ్ కానీ, పొగడడం కానీ తెలుసు కదా సార్. ఒకసారి కళలోకి వచ్చామంటే సముద్రం లాంటిది, తేలలేము ములగలేము అన్నట్టు ఉంటుంది సార్. అంతే. సో ఆడియన్స్ కొట్టే చప్పట్లు మీకు ఆ బలాన్ని ఇచ్చాయా? అంతే సార్. అంతే అంతే. నేను అసలు డాన్సర్ అవుతానని అనుకోలేదు సార్ నేను. అంతే సార్. డాన్సర్గా మీరు అయిన తర్వాత మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎంతోమంది మిమ్మల్ని ఇది చేశారు. మీ ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు? ఫ్యామిలీ తరపున నాకు ఏ సపోర్ట్ లేదు సార్. ఎప్పుడు కూడా నువ్వు మానే అనవసరంగా నువ్వు చేసి మా పరువులు తీస్తున్నావు, పలానా వాళ్ళ పిల్లలాగా స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు, వద్దు ఆపే అని అనేవారు. అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలధారం అయింది కాబట్టి, మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే? అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు అనలేదు? బయట వాళ్ళు అంతే. ఓకే, బయట వాళ్ళు మానే అని. బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి? వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్. ఇప్పుడు ఇంటి అలా కదండి. నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళెవరూ మిమ్మల్ని పోషించట్లేదు, ఏ రైట్ తో అనేవారు మానేమని? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను. ఓకే, చుట్టరికం వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను. చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా, మీ తాలూకే అంట కదా, అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ. అంతే. దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేయడం జరిగింది. నేను చేస్తాను, నాకు ఇది ఇష్టం, నా ఫ్యామిలీకి ఇది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను. ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అంటే జనాల్లో? కొంతమందికి ఉందా అండి? కొంతమంది డాన్స్ చేస్తే ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే, రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయంటారు? ఉన్నాయి సార్, చాలా వరకు ఉన్నాయి. అయ్యో అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పెరిగారు. ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు, మా పాపను కూడా అలా చూడొచ్చు, మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుందేమో ఇప్పుడు అవగాహన వచ్చింది అందరికీ. గ్లామర్ అనేది యాడ్ అయింది, క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి అవగాహన పెరిగింది. డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, లేకపోతే అప్పుడు డాన్స్ చేసి వాళ్ళ కాళ్ళు ఎందుకు, నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను. అవునా? టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు. ఆడపిల్లలా ఉండాలి, ఎందుకు స్కూల్ యానివర్సరీ డే ఫంక్షన్లకు అని తిట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏమనేవారు మీరు? చేస్తాను ప్లీజ్, నాకు ఇంట్రెస్ట్ అని. కానీ నాకు ఎప్పుడు కూడా గర్ల్ క్యారెక్టర్ రాలేదు, బాయే. హైట్ కదా నేను చిన్నప్పటి నుంచి హైట్. ఎప్పుడు అబ్బాయి క్యారెక్టర్. నేను స్టెప్స్ కూడా అట్లాగే ఉండేవా? అబ్బాయిలాగే ఇచ్చేవారు. నా పక్కన నా ఫ్రెండే అమ్మాయిగా చేసేది, పొట్టిగా ఉన్నాడు అంతే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.